రామాఫలం సీతాఫలం కథ. రామాఫలం సీతాఫలం హనుమంతునిచే సృష్టించి రాములి వారికి సీతమ్మ తల్లికి బహుమతిగా ఇవ్వబడినవి. శ్రీరామచంద్రమూర్తి రావణ బ్రహ్మను చంపి సీతాదేవిని తీసుకుని అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందేగా. ఆయన పట్టాభిషేకం అవుతుంటే సామంతరాజులు, బంధువులు, స్నేహితులు, భక్తులు మొదలైన వారంతా తలో ఒక కానుక తీసుకుని వచ్చారు. అందులో వానరరాజు సుగ్రీవుడు, రాక్షసరాజు విభీషణుడు, దేవతల రాజు ఇంద్రుడు బహుమతులు అంటే శుభ సమయంలో చదివించడానికి ప్రపంచంలో గొప్పవైన వజ్రాలు, మణులు, రత్నాలు, అవి కాకుండా అపురూపమైన వస్తువులను కూడా తీసుకొచ్చారు. ఇక సామంతరాజులు, రాజాదిరాజులు ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకొచ్చారు. ఇంకా భక్తులు, జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు. అందరిలోకి పరమభక్తుడైన ఆంజనేయ స్వామి పట్టాభిషేకం 3 రోజులు ఉందనగా మొదలుపెట్టాడు ఆలోచన. ఏమి కానుక సమర్పిద్దామా అని. శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది, ఎవ్వరూ తేనిది తీసుకురావాలని ఆయన ఊహ. ఏ వస్తువు గురించి ఆలోచించినా ఎవరో ఒకరు తేనే తెచ్చారు. ఆంజనేయ స్వామికి ఏమీ పాలుపోలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. రేపొద్దున్నే పట్టాభిషేకం, అసలు సమయమే లేదు. తెల్లవారేలోపుగా ఏదో ఒక కానుకను నిర్ణయించి తీసుకురావాలనుకున్నాడు హనుమంతుడు. చప్పున ఏదో జ్ఞాపకం వచ్చి లేచాడు హనుమాన్. తక్షణం రివ్వుమంటూ బ్రహ్మదేవుని దగ్గరకు పోయి వాలాడు హనుమంతుడు. తొందరగా వేళగాని వేళ రావడం చూచి అదిరిపడ్డాడు బ్రహ్మ. ఏం కొంప మునిగిందో దేవుడా అని భయపడి కుర్చీ వేసి కూర్చోమన్నాడు. కూర్చోలేదు హనుమంతుడు. చాలా తొందర పని మీద వచ్చాను. రేపు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం. ఆయనకు కానుకగా సమర్పించడానికి సీతాదేవికి, శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది సృష్టించి ఇస్తే గానీ వీలు లేదు. అంతవరకు నిన్ను వదిలేదే లేదన్నాడు. హనుమంతుడు అసాధ్యుడని, పట్టిన పట్టు విడిచే రకం కాదని బ్రహ్మకి తెలుసు. అయినా ఈ అర్ధరాత్రి ఆయనతో ఈ పేచీ ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాడు. బాగా ఆలోచించి అంతకుముందు సృష్టిలో లేనివి, అతి మధురంగా ఉండేవి 2 పళ్ళను సృష్టించి వాటికి సీతాఫలం, రామాఫలం అని పేరు పెట్టి, వీటిని ఇవ్వరా నాయనా, మీ రామచంద్రుడు చాలా ఆనందిస్తాడు అని ఇచ్చాడు. తక్షణం భూలోకానికి వచ్చాడు హనుమాన్. దీని పూర్తి కథ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మీ యొక్క ఆనందాన్ని సబ్స్క్రిప్షన్ రూపంలో తెలియచేయండి.